ఇక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళేసి అడ్మిషన్ అయ్యి దానికి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్ అని తీసుకుంటే మనకు రెండు విధాలలో ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్, ఇంటర్వెన్షనల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవ్వటము. ఇంటర్వెన్షన్ అనేది ఉంటే యాంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం అయితే కూడుకపోయి ఉందో దాన్ని ఓపెన్ చేయటము ఇంటర్వెన్షనల్ అన్నమాట. సో మనిషి పరిస్థితిని బట్టి, అక్కడికి వచ్చిన మనకు ప్రజెంట్ అయిన సిచ్యువేషన్ని బట్టి పేషెంట్ బీపీ, ఏ రక్తనాళం దెబ్బతిన్నది ఈసీజీ ప్రకారము, లేదా ఇకోకార్డియోగ్రామ్ అంటాము. అంటే ఇకోకార్డియోగ్రామ్ అంటే గుండె పనితనాన్ని చూసే పరీక్ష. ఆ ఇకోకార్డియోగ్రామ్ని బట్టి ఏ రక్తనాళం దెబ్బతిన్నది, మనము వచ్చిన టైంని బట్టి, కొంతమంది నొప్పి వచ్చిన తర్వాత 12 గంటలు 24 గంటల తర్వాత వస్తారు, వాళ్ళకు తెలియక. సో అట్లా ఆ టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ బాగుంటుంది అనేది డాక్టర్ డిసైడ్ చేసి చేస్తారు. సో చాలా వరకు యాంజియోగ్రామ్ చేయించుకుంటే నాకేదో జబ్బు బయటపడుతుంది, నేను చేయించుకోను అని అంటారు. కానీ మనకు యాంజియోగ్రామ్ పరీక్ష, దాన్ని చేయించుకుంటే జబ్బు బయటికి వచ్చుడు కాదు, జబ్బు ఏదో తెలుస్తుంది ఆపరేషన్ పంపిస్తారు అని కాదు. మనం అది చేయనంత మాత్రాన మనకు జబ్బు తగ్గేదేం లేదు. ఉన్నదాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, కావాల్సిన జాగ్రత్తలు పడలేకపోతున్నాం. సో ఎప్పుడైతే యాంజియోగ్రామ్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో అది మన ఆరోగ్యం కోసము, మనం ఇంకా 4 కాలాల పాటు మంచిగా ఉండడానికి ఆ సజెషన్ ఉంటుంది. సో యాంజియోగ్రామ్ చేయించుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ వెజిల్స్ని బట్టి, అంటే మనకు హార్ట్కు సప్లై చేసేది ముఖ్యంగా 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాలలో ఒక రక్తనాళం బ్లాక్ ఉందా, ఒక చోట బ్లాక్ ఉందా, 2 రక్తనాళాలు ఉన్నాయా, అలా అమౌంట్ ఆఫ్ డిజీజ్, ఎక్స్టెంట్ ఆఫ్ డిజీజ్, ఎన్ని రక్తనాళాలు ఇన్వాల్వ్ అయినాయి, ఎంత పొడుగులో ఇన్వాల్వ్ అయినాయి అనేది చూసి దాన్ని బట్టి అది ఒట్టి మందులతోటి తగ్గుతుందా, లేదా స్టెంట్ వేస్తే తగ్గుతుందా, లేదా ఆపరేషన్ చేస్తే తగ్గుతుందా అనేది జబ్బు తీవ్రతను బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటి అని అంటే, చాలా వరకు ఈ హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ తర్వాత పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, యాంజియోప్లాస్టీ చేయించుకుంటారు, అక్కడికి అయిపోయింది అని అనుకుంటారు, ఇంకా నాకేం కాదు, నేను హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను స్టెంట్ వేయించుకున్నా కాబట్టి నాకేం కాదు అని అనుకుంటారు. అది తప్పు. ఇప్పుడు స్టెంట్ అనేది ఒక స్ప్రింగ్ లాంటిది, ఎక్కడైతే రక్తనాళం సన్నగిల్లిందో అక్కడ వేస్తాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక కొత్త రోడ్డు వేసాము, ఒక చోట బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ కూలిపోయిందా, డ్యామేజ్ అయింది, దాన్ని మనం రిపేర్ చేసాము. రిపేర్ చేసినంత మాత్రాన రోడ్డు పొడుగుతో కూడా ఇంకా మళ్ళీ ఎక్కడ కూడా డ్యామేజ్ కాదని లేదు కదా, ఇంకో చోట కూడా కావచ్చు. అదేవిధంగా రక్తనాళం పొడుగు మొత్తం మీద మనకి ఎక్కడో ప్రాబ్లం వచ్చిన కాడ మనం స్టెంట్ వేస్తాము, దాన్ని క్లీన్ చేసి నార్మల్ దాదాపు నార్మల్ చేస్తాము. కానీ వేరే చోట ఏదైతే స్టెంట్ ఎక్కడైతే వేయలేదో అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఒకసారి యాంజియోప్లాస్టీ అయిన తర్వాత కూడా మనము మెడిసిన్స్ తీసుకోవాలి. ఇంకొకటి, యాంజియోప్లాస్టీ చేస్తే డెఫినెట్ 100%గా పాజిటివ్గా ఏమీ కాకుండా ఉంటుందా? ఇప్పుడు ఒక కాలుకు ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుందనుకోండి, ఒక 4 రోజుల పాటు మనం దాన్ని తీయకుంటే ఫస్ట్ నొప్పి వస్తుంది, దాని తర్వాత చుట్టూ దానికి వాపు వస్తుంది, 4 రోజులకి ముళ్ళు బయటికి వస్తుంది. అంటే అదేంటి అని అంటే మన శరీర తత్వము, ఇది నా వస్తువు కాదు అని బయటికి తరిమేసే తత్వం అన్నమాట. అదేవిధంగా మనం ఎప్పుడైతే గుండెలో స్టెంట్ వేస్తామో అప్పుడు కూడా శరీరం అదే రియాక్షన్ ఉంటుందన్నమాట. కాకపోతే ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మనం కావాలన్నా దాన్ని కదిలించలేము. సో అది మూసే అవకాశం ఉంటుంది, మూసుకపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు స్టెంట్ మీద మెడికేటెడ్ స్టెంట్స్ అంటాము, మందు ఉంటుంది, అట్లా దానికి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తాము. కానీ 100కి 90 మందికి ఏం కాదు, ఒక 5 నుంచి 10 మందికి ఆ స్టెంట్ వేసిన తర్వాత మనకు అది మూసుకపోయే అవకాశం ఉంటుంది. సో దానికి మళ్ళీ కావాల్సిన ట్రీట్మెంట్స్ అవి వేరే ఉన్నాయి. కాకపోతే స్టెంట్ వేసుకున్నాం కాబట్టి నాకు ఏమీ కాదు, ఏమీ లేదు అన్నట్టు కాదు. సెకండ్ థింగ్, నేను స్టెంట్ వేయించుకున్నాను, రెగ్యులర్గా మందులు వాడుతున్నాను, డాక్టర్కి చూపించుకునే పని ఏంటి? సో నేను ఆల్రెడీ చెప్పాను, స్టెంట్ వేసింది మనం ఒక చోట, వేరే చోట ప్రాబ్లమ్స్ రావద్దు అనేమీ లేదు.
ఎందుకు అనంటే సాధారణంగా ఆల్రెడీ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, అవి ఉన్నాయి. సో వాటి వలన డ్యామేజ్ కావటంతో హార్ట్ అటాక్ వచ్చి మనం స్టెంట్ వేయించుకున్నాం. సో అవైతే మనకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటూ డాక్టర్ ఫాలో అప్ చేసుకుంటూ అన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, దాని తర్వాత హార్ట్కి కావాల్సిన మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవటము, డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకు వచ్చే అవకాశము చాలా తగ్గుతుంది.